హాయ్ ఫ్రెండ్స్, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్లో కొంచెం శేషం మిగిలింది. దాన్ని ఈ పార్ట్ 2లో కంప్లీట్ చేద్దామండి. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఇది సెక్షన్ 10 చెప్తుంది. దీంట్లో మీరు పెట్టుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి సంబంధించి అన్ని సెక్షన్ 10 చెప్తుందండి. వాళ్ళ మీద ఆర్బీఐ తీసుకునే చర్యల గురించి మాత్రం సెక్షన్ 36 చెప్తుందండి. సో సెక్షన్ 10 ప్రకారం 51% ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలండి. అలాగే అట్లీస్ట్ ఇద్దరు అగ్రికల్చర్, రూరల్ ఎకానమీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అలాగే కోఆపరేటివ్ సెక్టర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయ్యి ఉండాలండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరికైనా సరే క్వాలిఫికేషన్ షేర్స్ ఉండాలండి. వాడు పోటీ పడాలంటే సో క్వాలిఫికేషన్ షేర్స్ ఈజ్ కంపల్సరీ. ఎటువంటి రిలేషన్ కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కానీ ఉండకూడదండి. రిలేషన్ అంటే ఏంటండి, వాడు ఎంప్లాయ్ అవ్వకూడదు, అంటే ఏదైనా ఫామ్కి కానీ కంపెనీకి కానీ ఎంప్లాయ్ అవ్వకూడదు, అలాగే ఏజెంట్ అవ్వకూడదు. ఇలాగా ఎటువంటి రిలేషన్స్ ఏ కంపెనీతోటి ఉండకూడదండి. ట్రేడ్ సెక్టార్లో ఉన్న ఏ కంపెనీతోటి ఉండకూడదండి. అలాగే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదండి. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి, ఏ కంపెనీలోనూ ఏ ఫామ్లోనూ 10% కంటే ఎక్కువ షేర్ ఉండకూడదండి. అంటే ఈ ట్రేడు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసే ఏ కంపెనీలోనూ 10% కంటే ఎక్కువ షేర్ ఉండకూడదండి. అలాగే ఏ కంపెనీలోనూ 10% కంటే ఎక్కువ షేర్ ఉండకూడదు. ఫామ్లో అయితే 10% షేర్కి దాటితే వాడిని తీసేయొచ్చండి, వాడు ఎలిజిబుల్ కాదు. అదే కంపెనీ విషయానికి వస్తే 10% షేరు ఆర్ 5 lakhs. 5 lakhs దాటినా తీసేయచ్చు, 10% షేర్ దాటినా తీసేయచ్చు. అంటే మినిమం రెండిట్లో ఏది మినిమం దాటినా తీసేయచ్చు. ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్కి 10% లేదా 5 lakhs క్యాలిక్యులేట్ చేయడానికి వాడు ఒక్కడిదే కాదండి, వాడి కంప్లీట్ ఫ్యామిలీది మొత్తం చూడాల్సి వస్తుందండి. అంటే వాడి భార్య, వాడి పిల్లలు, సో డిపెండెంట్స్గా ఎవరెవరిని అయితే డిక్లేర్ చేస్తాడో వాళ్ళందరూ ఏనండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మైనర్ చిల్డ్రన్ పేరు మీద పెడతారు, అటువంటి కూడా కన్సిడర్ చేస్తారు. అందరిది కలిపి 10% దాటినా దాటేసినట్టండి. సో 10% షేరు దాటకూడదండి, ఫామ్ అయినా కంపెనీ అయినా. కంపెనీకి ఎక్స్ట్రా ఏముందంటే 5 lakhs దాటినా ఇన్ఎలిజిబుల్ అండి. ఫామ్కి అయితే 10% దాటితేనే ఇన్ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ మ్యాక్సిమం టెన్యూర్ 8 years అండి. ఒకసారి అపాయింట్ అయితే మ్యాక్సిమం 8 years ఉండొచ్చు. రీఅపాయింట్మెంట్ మళ్ళీ జరగవచ్చు, రీఎలెక్ట్ అవ్వచ్చు, రీఅపాయింట్మెంట్ జరగవచ్చు. ఇది రీకాన్స్టిట్యూషన్, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీకాన్స్టిట్యూషను యాజ్ పర్ షెడ్యూల్, అంటే వాళ్ళు రిటైర్ అవుతారు, వాళ్ళు టెన్యూర్ అయిపోయాక అలాగైనా జరగవచ్చు. లేదా ఆర్బీఐ డైరెక్షన్స్, ఈ నామ్స్ ఫాలో అవ్వలేదని రీకాన్స్టిట్యూట్ చేయమని కానీ, లేదా ఎవరైనా పీకేస్ కానీ ఆర్బీఐ చేయొచ్చండి. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అవుతండి. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఎంపీలు ఉన్నట్టండి, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నట్టు. సో వీళ్ళందరూ ఎలక్ట్ అవుతారు. సో అందరు షేర్ హోల్డర్స్ కలిసి వీళ్ళని ఎలక్ట్ చేస్తారండి. అయితే వీళ్ళు ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటారండి. వాళ్ళని ఎలక్షన్ ఉండదని డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారు. ఇంకా ఎడిషనల్ డైరెక్టర్స్ని ఆర్బీఐ బీఆర్ యాక్ట్ 36 ప్రకారం అపాయింట్ చేస్తుందండి. బ్యాంకు, పబ్లిక్, కస్టమర్స్ వీళ్ళందరూ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని అపాయింట్ చేసేవాళ్ళు. వీళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు, ఎలక్ట్ అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళు జనరల్గా క్వాలిఫైయింగ్ షేర్స్ అక్కర్లేదండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకో ప్రాక్టీస్ ఏంటంటే, కార్పొరేట్ గవర్నెన్స్లో ఒక్క బోర్డులో ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళనే తీసుకుంటారండి. సో ఇంటికి ఒకళ్ళు, అంతే బేసిక్ రూల్ అండి. అంటే ఇది ప్రాక్టీస్, ఎక్కడ రూల్ లేదండి. నెక్స్ట్ చైర్మన్. వీళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఎంపీస్ అయితే చైర్మన్ ప్రెసిడెంట్ లాంటి వాడండి. సో ఈ చైర్మన్ ఫుల్ టైం చైర్మన్ ఉండాలండి ప్రతి కంపెనీకి. ఒకవేళ పార్ట్ టైం అయితే ఆర్బీఐ అప్రూవల్తో తీసుకోవచ్చు. చైర్మన్ టెన్యూరు 5 years అండి. టెన్యూర్ 5 years, మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. టెంపరీ చైర్మన్స్ని కూడా అపాయింట్ చేయొచ్చండి ఆర్బీఐ అప్రూవల్తో. ఎప్పుడు అవసరం వస్తుందండి, ఉన్న చైర్మన్ సడన్గా రిజైన్ చేసినా లేదా పైకి పోయినా వెంటనే ఆ ప్లేస్ని ఫిల్ చేయాలి కాబట్టి టెంపరీ చైర్మన్ని ఫిల్ చేస్తారండి. అయితే మ్యాక్సిమం టెన్యూర్ 4 months అండి, అంతకుమించి ఉండడానికి లేదు. అయితే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ ఆర్ టెంపరీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చూస్తాడండి. ఈ చైర్మన్షిప్ కూడా ఇది ఎంప్లాయ్మెంట్ లాంటిది కాబట్టి అదర్ ఇంట్రెస్ట్ ఉండకూడదండి. అంటే దీంట్లో నువ్వు జాబ్ చేయకూడదు. అయితే దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. హానరరీ జాబ్స్ చేయొచ్చు. అంటే ఆప్షన్స్ ఉన్నాయండి. హానరరీ జాబ్ చేయొచ్చు అంటే ఏదైనా
యూనివర్సిటీకి కానీ కాలేజెస్కి కానీ ఇలాంటి వాటికి డైరెక్టర్స్గా చేస్తారండి, లేదా హానరరీ ప్రెసిడెంట్స్ కానీ ఇలా చేస్తారు. ఎందుకంటే వాటిలో కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదండి, అంటే కంపెనీకి నష్టం జరిగే ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి, అటువంటివి చేయొచ్చండి. రెండోది సబ్సిడరీస్ ఉంటాయి కదండి, వాటిల్లో మళ్ళీ డైరెక్టర్స్కి ఉండొచ్చండి. ఈ రెండు తప్ప ఇంక ఎటువంటి జాబ్స్ పెట్టుకోవడానికి లేదండి. నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని. అలాగే ఇంకా వీళ్ళని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అలాగే చైర్మన్ని కూడా రిమూవ్ చేయొచ్చండి. ఆర్బీఐ రిమూవ్ 2 months నోటీసు ఇస్తుంది, ఇవ్వాలని లేదు, 2 months నోటీస్ ఇచ్చి రిమూవ్ చేసుకుంటుంది. రిమూవ్ చేసి కొత్త డైరెక్టర్ని ఆర్బీఐ కెన్ అపాయింట్. అది ఇంకెంత పీరియడ్ మిగిలిందో అంత పీరియడ్కి అపాయింట్ చేయగలదండి. ఫుల్ టైంకి అంటే 5 years అపాయింట్ చేశారనుకోండి, 3 years అయిపోయాక 2 years పీరియడ్ మిగిలిన ఆ 2 yearsకి అపాయింట్ చేయగలదండి, అంతేగాని 5 yearsకి అపాయింట్ చేయలేదు. వీళ్ళు కానీ అంటే ఎవడైతే చైర్మన్షిప్ నుంచి పీకేసారో వాడు కానీ లేదా బ్యాంకింగ్ కంపెనీ కానీ ఈ డెసిషన్ వల్ల అగ్రీవ్ అయితే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకోవచ్చండి within 30 days ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ అండి. వాళ్ళు ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి వస్తుందండి రిమూవల్. సో ఆ టైం నుంచి within 30 days అండి. ఇప్పుడు డైరెక్టర్స్ని కానీ చైర్మన్స్ని కానీ ఎవరినైనా ఆర్బీఐ తీసేసినా ప్రొసీడింగ్స్, వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ మాత్రం వ్యాలిడ్ అండి, వాటికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ అండి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది లేకపోతే ఇది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే బేసిక్స్ ప్రిన్సిపల్స్ మీద ఉంది. ఈ కార్పొరేట్ గవర్నెన్స్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాంట్లో చాలా జరుగుతుండండి, అవన్నీ మనకు కనిపించినప్పుడు మనం నష్టపోతామండి. ఎందుకు? మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా బ్యాంకింగ్ కంపెనీలో అయితే మనం డబ్బులు డిపాజిట్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో తెలియక బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు చేసే జిమ్మికుల వల్ల మనం డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉందండి. అలాగే ఎంప్లాయీస్ కూడా నష్టపోతారండి. మనం ఏదో దాన్ని నమ్ముకుని దాంట్లో జాబ్ జాయిన్ అవుతాం, తీరా వాళ్ళు చేసే జిమ్మికులకి బ్యాంక్ లాస్లోకి వెళ్తే తర్వాత ఎవరండి? మన ఇన్కమ్ మీద దెబ్బ పడుతుంది. సో దీని కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం అండి. ఇండియాలో మీ అందరికీ ఖచ్చితంగా గుర్తుండిపోయే సత్యం రామలింగరాజు గారు అది ఏ రోజు డిక్లేర్ చేశారో ఇండియాలో కార్పొరేట్ గవర్నెన్స్ ఎంత ఫ్రెజైల్గా ఉందో ఇది ప్రపంచానికి తెలిసిందండి. సో వాళ్ళు చెప్తే కానీ నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలియదు కదండి. సో అలాంటి పరిస్థితి ఉండకుండా మన కంట్రీలో మనం OECD ప్రిన్సిపల్స్ 2004ని బేస్ చేసుకుని ఫాలో అవుతున్నామండి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇది ఇంటర్నేషనల్ బాడీ అండి. వీళ్ళ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని వరల్డ్ వైడ్గా ఫాలో అవుతున్నారండి. దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎఫెక్టివ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉండేటట్టు ఫ్రేమ్వర్క్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, రైట్స్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అందరూ సమానమేనండి, వాడుకున్న షేర్స్ని బట్టి వాడికి ఈక్విటబుల్ ట్రీట్మెంట్ వస్తుంది, అందరికీ రైట్స్ ఉంటాయి. ఏంటి? కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకునే రైట్ ప్రతి షేర్ హోల్డర్కి ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందో మేనేజ్మెంట్ టీం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కదండి. అలాగే స్టేక్ హోల్డర్స్కి షేర్ హోల్డర్స్కి చిన్న తేడా ఉంది. ఒక కంపెనీ షేర్ మీరు కొన్నారనుకోండి, మీరు షేర్ హోల్డర్ అవుతారు. స్టేక్ హోల్డర్ అవ్వడానికి షేర్ హోల్డర్స్ అందరూ స్టేక్ హోల్డర్సేనండి. స్టేక్ హోల్డర్ అవ్వడానికి షేర్ కొనక్కర్లేదండి. ఎటువంటి రిలేషన్ కంపెనీతో ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందండి, XYZ బ్యాంక్ ఉంది. XYZ బ్యాంక్ షేర్లు కొన్న వాళ్ళు షేర్ హోల్డర్స్, షేర్స్ కొన్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కూడా. అలాగే XYZ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ స్టేక్ హోల్డర్స్, XYZ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఉన్న ఫ్యామిలీస్ అన్నీ స్టేక్ హోల్డర్స్. అలాగే XYZ బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్. అలాగే ఆల్ పబ్లిక్ XYZ బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఉన్న పబ్లిక్ అందరూ స్టేక్ హోల్డర్సే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డర్స్. సో ఇలాగా ఆ బ్యాంకుతో ఎటువంటి రిలేషన్ ఉన్నా సరే వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అవుతారండి. షేర్ హోల్డర్స్ మాత్రం షేర్స్ కొన్న వాళ్ళు మాత్రమే షేర్ హోల్డర్స్ అండి. వీళ్ళకి కూడా రిలేషన్ ఉంది కాబట్టి వీళ్ళు షేర్ హోల్డర్స్ అవుతారు, అలాగే స్టేక్ హోల్డర్స్ అవుతారు షేర్స్ కొన్నవాళ్ళు. సో ఇది స్టేక్ హోల్డర్స్ అండి. సో స్టేక్ హోల్డర్స్ కూడా నష్టపోతారండి. అందుకని ఇప్పుడు సత్యం ఫ్రాడ్ జరిగినప్పుడు
సత్యంలో ఎంప్లాయీస్ కూడా నష్టపోయారండి. షేర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కాదు, కొన్ని డ్రీమ్స్, ఆ సత్యం బేస్డ్ డ్రీమ్స్ కట్టుకున్న వాళ్ళు కూడా నష్టపోయారండి. సో వాళ్ళ లైఫ్స్ కూడా ఎఫెక్ట్ అయింది. సో స్టేక్ హోల్డర్స్ కూడా నష్టపోతారు కాబట్టి వాళ్ళకి కూడా కార్పొరేట్ గవర్నెన్స్లో పాత్ర ఉందండి. రెండోది అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెస్పాన్సిబిలిటీ ఉందండి. కార్పొరేట్ గవర్నెన్స్ ఉండేటట్టు చూసే రెస్పాన్సిబిలిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద, చైర్మన్ మీద ఉంటుందండి. సో ఇది ఎనఫ్ అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.